ఆయన కన్న కూతుర్ని ఆలస్యం అవుతుంది, వెళ్దాం పద. అదిగోరా మన భూమి అక్కడే ఉంది. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? ఎప్పుడు అనుకున్నట్టు ఇప్పుడు తన మన భూమి కాదు, ఆ శరత్చంద్ర కూతురు. మతిపోయింది నీకురా. నిన్ను ప్రేమించింది ఆ అమ్మాయి, అది మర్చిపోతున్నావా? తననలా ఏకాకించేసి వెళ్ళిపోదామా? నువ్వు కూడా తనని ప్రేమించావు కదరా. తను శరత్చంద్ర కూతురని ముందే తెలుసుంటే తనెవరో పరిచయం లేని మనిషిగా మిగిలిపోయేవాణ్ణి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో గగన్. అసలు మనసే లేని రాయు అనుకున్న నువ్వు తెలుసో తెలియకో మనసు పడ్డావు. ఇప్పుడు పరిచయం లేని మనిషిగా మిగిలిపోవడం అసాధ్యంరా. కాలం కలిపిన బంధం రా మీది. తెంచుకోవడం అంత సులభం కాదు. ఆగు, నేను వెళ్ళి మన భూమిని తీసుకొస్తాను. అమ్మా, నా మాట విను. ఆగరా. అమ్మా, అమ్మా భూమి, అమ్మా మన ఇంటికి వెళ్దాం. మీరు రమ్మంటున్నారా? ఆయన రమ్మని పిలిచారా ఆంటీ? వాడి గురించి నీకు తెలుసు కదమ్మా. అర్థం కావట్లేదురా. నిజంగానే శోభాచంద్ర అత్తయ్య కూతురే అయితే భూమికి మన మావయ్యని చంపాల్సిన అవసరమేముంది? అది మనం నమ్మినట్టు మన అమ్మ అత్తయ్య నమ్మడం లేదు. ఎప్పుడైతే తను మావయ్య కూతుర్నని తన నోటితో తను చెప్పిందో అప్పుడే భూమి మీద మన గగనన్నయ్య మనసు విరిగిపోయింటుంది. అసలు మన వాళ్ళు నమ్ముతున్నట్టు నిజంగానే భూమి మావయ్యని చంపబోయిందంటావా? మావయ్య, కాఫీ తీసుకోండి. రే వంశీ, రే ఏమండి, కాఫీ తీసుకోండి. ఏంటి అంత టెన్షన్ గా కనబడుతున్నావు? ఏమైంది నీకు? ఉదయం నుండి వాడు టెన్షన్ గానే ఉన్నాడండి. మావయ్యకి ఇలా జరిగినప్పటి నుంచి ఆయన మావయ్య బ్రతుకుతారా లేదా అని తెగ టెన్షన్ పడుతూనే ఉన్నారు మావయ్య.
నీ కళ అర్థమైందా? అది ఒకందుకు మంచిదేలే. ఏంటో ఏది నమ్మబుద్ధి కావట్లేదు. భూమి మీ మామయ్యని మర్డర్ చేయడం ఏంటమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు మావయ్య. దానికి తోడు భూమి మా మావయ్య సొంత కూతురని చెప్పడం ఏంటో మరింత షాకింగ్ గా ఉంది. నిజంగా సొంత కూతురే అయితే నాన్ననే ఎందుకు చంపాలనుకుంటుందా భూమి? ఏమో అత్తయ్య, అసలేం జరిగిందో, తనని ఎవరు చంపడానికి ప్రయత్నించారో మావయ్య కోమాలో నుంచి బయటకొచ్చి చెప్తే గాని నిజానిజాలు తెలియవు. అసలు మీ మామయ్య కోమాలో నుండి బయటకు వస్తాడంటావా? ఛాన్సెస్ తక్కువే అంటున్నారు మావయ్య. మా అత్తయ్య అయితే ఆ భూమి ఏం మావయ్యని చంపిందని బలంగా నమ్ముతుంది. మావయ్య అంటే అత్తయ్యకి చాలా ఇష్టం. ఆ భూమిని వదలదు, చంపేస్తుంది. అనవసరంగా భూమిని చంపాక భూమి కాదు ఇంకెవరో మీ మావయ్యని చంపబోయారని తెలిస్తే వాళ్ళని వదలదు, అత్తయ్య వాళ్ళని కూడా చంపేస్తుంది. అత్తయ్య